తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. గుడ్ జోక్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. యా సో బ్రీత్ సినిమా హాల్ వస్తుంది కదా, మీరు అందరు చూడండి, మీకే తెలుస్తుంది ఒరే నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? ఆ సినిమా ఎలా ఉందో, నా నటన ఎలా ఉందో అది ఆహావాలో అనౌన్స్ చేస్తారు. 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. సో అప్పుడు మీకు నిజం తెలుస్తుంది. ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడండి. నిజం నింపు లాంటిది అది. మీరు అన్నది నిజం అవుద్దండి. ఒకవేళ అవ్వపోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. అందరికి మీరు వచ్చారనే ఎక్సైట్మెంట్ తో పాటు ఇప్పుడు వచ్చారనే ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ గా ఉందన్నమాట. అవునా? నేను నమ్మను. ఫైనల్ యూఆర్ ఇన్ టు టాలీవుడ్ అన్నట్టుగా అందరికి ఆ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. అంటే మీకు ఒక మూవీ అంత స్పెషల్ గా నచ్చడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పొచ్చు. మామూలుగా ఉండదు. ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు రావడం అంటే నార్మల్ విషయం అయితే కాదు. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటరా? నాకు ఒక మీడియేటర్ అతను వచ్చి నాకు ఇలా సబ్జెక్ట్ ఉంది బాబు, మీకు బాగా నచ్చుతుందని చెప్పారు. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிగారు నా నో సన్న ఎందుకన్నా నీదా ఇది హీరో. టాకింగ్ అబౌట్ యువర్ రోల్, మీ రోల్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? సస్పెన్స్ అబ్బో లాజిక్ మిస్ అయినా పర్వాలేదు కానీ కళ్ళజోడు మిస్ అయితే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. చాట్ ఓకే చేసుకోండి. సో ఏంటి ఫ్యూచర్ లో ఏమైనా డైరెక్షన్ వైపుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకే బతుకొద్దు. ఫ్యూచర్ లో ఏ డైరెక్టర్ తోటి పని చేయాలని మీకు ఎక్కువ ఆశ ఉందని అడిగితే ఏం చెప్తారు మీరు? ఓ హూస్ ద డైరెక్టర్? నేనేనా? స్టోరీ ఐడియాస్ ఇస్తూ ఉంటారండి. ఓకే, ఐడియాస్ ఇస్తారు, ఇంకా మోడిఫై చేసుకుని స్టోరీ రాయాలన్నమాట. విన్నావా అయ్యా, తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. ఇప్పుడు వచ్చే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కూడా నేనే అసలు ఐడియా ఇచ్చాను యాక్చువల్లీ. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్ మై బుక్ ఇస్ వెయిటింగ్. మీకంటూ ఏమైనా ఒక డ్రీమ్ రోల్ ఉందా? అంటే నేను ఇట్లాంటి ఒక మూవీ చేయాలి, రోల్ చేయాలని అడిగితే మీరు ఏం చెప్తారు? చెప్పండి బ్రదర్. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. చాలా ఉన్నాయి. రాముడికి చేద్దాం అనుకున్నా. వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. రాముడికి చేద్దాం అనుకున్నా. ఓకే, కృష్ణుడు అయితే చేయలేను. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు, హూ ఆర్ యు? ఐ యామ్ దుర్యోధన్. నేను కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. నెక్స్ట్ మా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉంది, అది మన అర్జున్ అగస్త్య అని చెప్పి ఆ టైటిల్ కూడా పేరు పెట్టడం జరిగింది. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట.